రైతులకు అందజేస్తున్న బోనస్ కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వానాకాలం సీజన్లో మొత్తం 1700 కోట్ల రూపాయల బోనస్ అందజేయగా ప్రస్తుతం అది యాసంగిలో కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మంత్రి కూసుమంచి ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించారు. ఇక్కడ నాయకన్గూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్మాలని మంత్రి సూచించారు. దళారులకు బదులు నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతులు ఎక్కువ లాభాలు పొందగలరని వివరించారు. ప్రతి కింటాకు 500 అదనంగా అందించడంతో పాటు మద్దతు ధర కొనసాగుతుందన్నారు. అంటే ప్రస్తుతం యాసంగిలోనూ సన్న బియ్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక రైతు యాసంగి సీజన్ లో ఎకరాకు వరి పంట 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుందనుకుంటే బోనస్ కింద 5000 రూపాయలు అందుతాయి. రైతు భరోసా కింద ఒక్క సీజన్ కు 6000 చొప్పున తీసుకుంటాడు. ఇలా మొత్తం 11,000 రూపాయలు ప్రభుత్వం నుంచే పొందుతాడు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా వరి ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి మద్దతిచ్చేలా విధానాలు అమలు చేస్తోందన్నారు. చివరి పంట వరకు నీళ్లను అందిస్తామని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25.65 లక్షల రైతులకు 20,687 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి తల్లంపాడు, తెల్దారుపల్లి జెడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ క్రాస్ రోడ్లోని తరుణి హాట్ లో విద్యుత్ ఉప కేంద్ర పనులను, గూడూరుపాడు నుంచి గోళ్లపాడు, ఊటవాగు, తాండా రోడ్డు వరకు 2.97 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు కలెక్టర్ ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.